నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాల పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు నిఘా। నంద్యాల జిల్లాలో ఎండలు మండుతున్నాయి। గ్రామీణ వాసులు బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు। బంగారం ధర అందనంత ఎత్తుకు దూసుకుపోతుంది। మార్చి నెల 9వ తేదీన ఆదివారం నాడు నేషనల్ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా। నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం। దిగువలో హంస వాహనంపై శ్రీ ప్రహ్లాద వరదుని విహారం। రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా సూపర్ 6 పథకాలు ఊసేలేదు। మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి। సామాన్యుడికి సాయంగా జనరిక్ మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజకుమారి। పట్టణంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ రాజకుమారి పట్టణంలో పోలీసు నిఘా కెమెరాలు 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది। జిల్లా కలెక్టర్ రాజకుమారి సహకారంతో 10 లక్షల రూపాయలతో పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది। అయితే జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు। అదేవిధంగా జిల్లాలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వాటి గురించి అడిగి ఏం జరిగింది, ఎందుకు అలా జరిగింది ఎప్పటికప్పుడు చర్చించడం జరుగుతుంది। ఏ ఒక్కరు కూడా ఇబ్బందులు పడకూడదు, రౌడీయిజం ఉండకూడదు, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండాలని సంకల్పంతో 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది। అయితే గతంలో సీసీ కెమెరా లేక ఎక్కడ చూసిన రౌడీ షీటర్లు ఆకతాయిలు మద్యం సేవించి యువకులు రెచ్చిపోయేవారు। అలాంటి వారికి జిల్లా కలెక్టర్ చెక్ పెట్టారు। పట్టణంలో మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సహకారంతో పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు। నంద్యాల జిల్లాలో ఎండలు మండుతున్నాయి। దీంతో పట్టణ గ్రామీణ వాసులు ఉదయం 10 దాటితే బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు। భానుడి ప్రతాపానికి పాఠశాలల విద్యార్థులు సాధారణ ప్రజానికం అల్లాడిపోయారు। మార్చి మొదటి వారంలోనే ఎండలు మండుతుంటే రానున్న రోజుల్లో ఇంకెంత తీవ్రంగా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు। ఎండలు ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు। ఈ సందర్భంగా వైద్య శాఖ జిల్లా అధికారి వెంకటరమణ మాట్లాడుతూ పట్టణంలో విపరీతంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా సమయానికి నీళ్లు తాగాలని, జ్యూస్, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని, అదేవిధంగా త్రాగునీటిపై కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు జాగ్రత్తలుగా తెలిపారు। అతి భయంకరంగా ఉన్నాయి ఎండలు। ఎండలకే చచ్చిపోతారు జనాలు మాత్రం। ముస్లిం ఉతక ఇంకా ఎండలకు బయటకు వచ్చినారంటే ఎండలకు చనిపోయేది గ్యారంటీ। ఫుల్ ఇంత ఎండలు ఇప్పుడే ఉన్నాయి। కనీసం ఎక్కడన్నా ట్రాఫిక్ లో అంత ఏదన్నా కొంచెం నీడలకన్నా ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది ప్రజలకి। ఈ ట్రాఫిక్ లో ప్రతి చోట సిగ్నల్స్ పడుతుందా, ట్రాఫిక్ లో ఇరుక్కపోయి ఎండలకు ఉండాలంటే ఎంత పెట్టతో సోస్ వచ్చి నోరెండిపోయి ఆరిపోయి పడిపోతారు।
కొంచెం గవర్నమెంట్ చూసి కొంచెం వాటర్ ఎక్కడైనా తాగనీకి వాటర్ సప్లై చేసి కొంచెం నీడగా ఉంటే బాగుంటుంది ట్రాఫిక్లలో అట్లా. ముఖ్యంగా ఎండలు కూడా మార్చిలో దాదాపు ఇప్పటికే 40-41 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున ఈ సమ్మర్ లో ఆ వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ పనులు ఉపాధి హామీ కూలీలు కానీ ఉదయం అర్లీగా పనులకు వెళ్ళి త్వరగా ఇంటికి వచ్చి 12 కల్లా వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే దుస్తులు కూడా కాటన్ దుస్తులు ధరించడము, తర్వాత నీరు ఎక్కువగా త్రాగడము, పనికి వెళ్ళిన చోట కూడా నీరు సరిపడా మజ్జిగ కానీ జాగ్రత్తగా అందుబాటులో ఉంచుకొని తీసుకోవాలి. అలాగే ఓఆర్ఎస్ పాకెట్స్ సంబంధించి కూడా మనకు అన్ని రకాల ఓఆర్ఎస్ పాకెట్ అన్ని చోట్ల అంటే విలేజ్ క్లినిక్స్ సంబంధించి కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆశా ఏఎన్ఎంస్ అలాగే పిఎస్సి లెవెల్లో మెడికల్ ఆఫీసర్స్ అందరికీ కూడా అందుబాటులో ఓఆర్ఎస్ పాకెట్స్ ఉన్నాయి. కాబట్టి అన్ని ఇంటింటికి వెళ్ళి ఆశా వర్కర్లు ఓఆర్ఎస్ పాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పడం జరిగింది. తద్వారా వాళ్ళు ఏవైనా కొద్దిగా పార్టీ డిహైడ్రేషన్ జరిగిన వాళ్ళ వెంటనే ఈ ఓఆర్ఎస్ రావడం 1 లీటర్ నీళ్ళలో ఈ ఓఆర్ఎస్ వాటర్. బంగారం ధర అందనంత ఎత్తుకు దూసుకుపోతుంది. రోజు రోజుకి కొత్త రికార్డును నమోదు చేసింది. బుధవారం గ్రాము బిస్కెట్ బంగారం ధర 8,900 పలికింది. అదే ఆర్నమెంట్ గ్రాము 8,170 చేరింది. ఈ లెక్కన 10 గ్రాముల బిస్కెట్ బంగారం 89,000 పలకగా ఆర్నమెంట్ 81,700కు చేరింది. ధర ఇదే విధంగా పెరిగితే ఈ ఏడాది చివరి నాటికి గ్రామ్ బంగారం 10,000కు చేరుతుందన్న ఊహాగానాలు మార్కెట్లో షికారు చేస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలను చూసి సామాన్య మధ్యతరగతి ప్రజలు జ్యువెలరీ వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో గ్రాము బంగారం కొనాలంటే 10,000 చేతిలో ఉండాల్సిందే. మరోవైపు పెరిగిన ధరతో అందనంత ఎత్తుకు బంగారం ధర బిస్కెట్ బంగారం గ్రాము 8,900 ఆర్నమెంట్ 8,170 మదుపుదారులో జోస్ నెలకొంది. గతేడాది వరలక్ష్మి వ్రతం నాటికి గ్రాము బంగారం 6,300 ఉంది. కేవలం 6 నెలల్లో ఈ ధర గ్రాము 1,900 చొప్పున పెరిగింది. ఈ లెక్కన 10 గ్రాముల బిస్కెట్ ధర కొన్నవారికి దాదాపు 1.90 లక్షల లాభాన్ని చవి చూశారు. మదపుదారులు బంగారంపై పెట్టుబడులు పెట్టారు. ఇది కూడా ధర పెరుగుదలకు కారణమైంది. ఏం లేదండి, జీరో రేటు బాగా పెరిగింది కాబట్టి కొనుగోలు రావడం లేదు, అమ్మడం రావడం ఇంకా బిజినెస్ ఏం లేదు, ఏం కాదు విధానం అది ఏం రేటు దుమ్మును పెరిగింది. రేటు ఇంతకుముందు తక్కువ లేదు వస్తున్నారు. రేట్ పెరగడం వల్ల రేట్ భారం పడి ఎవరు రావడం లేదు. అసలు 25 days అది దొంగలు ఉన్నాం, ఆ ధర లేదు, బజారంతా భారీ. వ్యాపారాలు రేటు పెరిగిపోయింది. దాంతో వ్యాపారం ఏం లేవు, బజారంతా వచ్చేసి రేటు బంగారు వచ్చేసి 89,000 అయింది, 2,000 రూపాయలు అయింది. వ్యాపారాలు ఏం లేవు, ఖాళీగా కూర్చున్నాం. ఇంకా తగ్గితే వ్యాపారాలు ఉంటాయి, లేకపోతే అడ్డం ఉంటాయి. వ్యాపారాలు ఏమి లేవు, విదేశీ వెళ్ళడంతో చాలా అంగళ్ళ బాడిగలు కూడా వెళ్ళడం కష్టం లేదు. పరిస్థితి ఉంది, మార్కెట్ ఏం లేదు. రావాలి ఒకసారి టీ తాగాలి, ఏదో చిక్కు ఏదో వ్యాపారం అంత ఇంకా లేదు. ఇట్లా 1975 నుంచి మార్కెట్లో ఉన్నాను, 50 ఏళ్ళు అయింది. ఇటువంటి వ్యాపారం ఎప్పుడు లేదు ఇంత హీనంగా. రంజాన్ మాసం ఇది కూడా వ్యాపారం అంటే ఏదో 2-3 వచ్చిపోతుంటే అది ఒకటి ఉంటుంది, కానీ ఏం లేదు. ఏదో ఒకడు రావాలి, సాయంత్రం ఏదో ఒకటి పట్టీలో ఏదో తీసుకుంటే ఏదో అది వచ్చింది, టీ తాగడానికి దానికే సరిపోతుంది. కరెంటు బిల్లులు అవి ఇవి చేతి నుంచి పడాల్సిందే, బాడిగలు వీడిగలు. అలా మంచిగా ఉన్నా అంటే ఆయనకి జీతం ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి.
మరి ఇంకా చూసుకొని అట్లనే నమ్మకం మీద ఉన్నాం. పాత పాత అంగడి కాబట్టి మేము అట్లనే ఉన్నాం. ఇంకా బాడిగలంగటోళ్ళు అయితే ఇంకా పారిపోవాల్సింది. మార్చి నెల 9వ తేదీన ఆదివారం నాడు నేషనల్ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళను నిర్వహిస్తున్నట్లు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఈ జాబ్ మేళా యందు హైదరాబాద్కు చెందిన వైఎస్కే ఇన్ఫోటెక్ లిమిటెడ్, ఫాక్స్కాన్, ఇంటర్కనెక్ట్ టెక్నాలజీస్, జీజే సొల్యూషన్స్ సంస్థలు వివిధ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తాయని తెలిపారు. ఫోక్స్కాన్ కంపెనీ ఇంటర్వ్యూకు 18 నుండి 28 సంవత్సరాలలోపు వయసు కలిగిన 10th ఇంటర్ డిగ్రీ పాస్ లేక ఫెయిల్ అయిన అమ్మాయిలు హాజరు కావచ్చు. ఎంపికైన వారికి నెలకు 13,652 రూపాయల జీతంతో పాటు ఉచిత రవాణా మరియు వర్కింగ్ టైంలో ఉచిత భోజనం సౌకర్యం కల్పించబడను. జీజే సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలో ఇంటర్వ్యూలకు 18 నుండి 28 సంవత్సరాలలోపు వయసు కలిగి ఇంటర్ డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు అందరూ అర్హులని తెలియజేశారు. పైన తెలిపిన అర్హత కలిగిన ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీనివాస్ నగర్లో ఉన్న నేషనల్ డిగ్రీ కళాశాలకు చేరుకోవాలని అన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన జిరాక్స్ ధృవపత్రాలు, ఒరిజినల్ ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ ఫోటోలను తీసుకురావాలి. నంద్యాల మరియు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. జీజే సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు ఇరువురు కలిసి ఒక సంయుక్త కార్యక్రమాన్ని ఇక్కడ నేషనల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ఉద్యోగ వివరాల్లోకి వస్తే, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి మరి అభ్యర్థులు ఫీమేల్ కానీ మేల్ కానీ ఉండవచ్చును. ప్రధానంగా ఎక్కువ శాతము ఫీమేల్ జాబ్స్ కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను. మరి వయసు రీత్యా చూసుకుంటే 18 సంవత్సరాలు నిండిన వారు, 28 సంవత్సరములకు లోపల ఉన్నవారు మాత్రమే అర్హులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా విద్యార్హతలను పరిశీలిస్తే మరి 10th క్లాస్ పాస్ అయిన వారు కానీ, ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు కానీ, డిగ్రీ పాస్ అయిన వారు కానీ, అప్ టు డిగ్రీ వరకు క్యాండిడేట్స్ ఎవరైనా కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అంటే వారి వారి చదువులను బట్టి వారి యొక్క అర్హతలు, వారికి ఇచ్చే ఉద్యోగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా చెప్పాలంటే డిగ్రీ చదివిన గ్రాడ్యుయేట్స్ కొరకైతే ఇది చక్కటి అవకాశం అని చెప్తున్నాను. ఇందులో ప్రధానంగా ఈ యొక్క ఐఫోన్ కంపెనీ వారు, అంటే మనకందరికీ యాపిల్ ఐఫోన్ అని చెప్పి అందరికీ తెలుసు. యాపిల్ ఐఫోన్ నందు టెక్నీషియన్స్గా, అసిస్టింగ్ టెక్నీషియన్స్గా, అంటే టెక్నికల్గా వాళ్ళకి అసిస్ట్ చేయడం కోసం వారికి సభ్యులను ఎంపిక చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా దాదాపు వచ్చేసి ఒక్కొక్క కంపెనీలో 300 చొప్పున వేకెన్సీలు ఉన్నాయని చెప్పే అంశాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈ ఉద్యోగంలో ప్రారంభంలో చేరిన వారికి మరి చక్కటి అవకాశాలు కూడా ఇస్తున్నారు వీరు. ఇది బేసిక్ పే 13,927 రూపాయలుగా ఉంటుంది. ఆ తర్వాత వీరికి ఈపీఎఫ్, ఈఎస్సి కూడా ఉంటుంది. అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇస్తారు. అది 1,775 రూపాయలు ఉంటుంది. అలాగే బోనస్ కూడా ఉంటుంది. మరి ఈ బోనస్ 1,500 రూపాయలు ఉంటుంది. అలాగే హాస్టల్ అలవెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. హాస్టల్ అలవెన్స్ 2,000 రూపాయలు. ఇలా మొత్తంగా తీసుకున్నట్లయితే దాదాపు 1,500 చిలుకు, అంటే 1,600 దరిదాపు కూడా ఒక్కొక్కరికి నెలకు వచ్చేసి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు సిటీలో కొన్ని ప్రాంతాలకు వచ్చేసేసి ఇది యొక్క బస్సులు వచ్చేసి కంపెనీ బస్సులే పెడతారు. కంపెనీ బస్సుల ద్వారా వీరిని వచ్చేసి చేర్చడము, మరి తీసుకొని రావడము, పిక్ అండ్ డ్రాప్ అనేది జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ప్రధానంగా చెప్పాలని చెప్తే ఇందులో వర్కింగ్ ప్లేస్ లో వచ్చేసి వీరికి భోజన సదుపాయం కూడా కల్పించడం అనేది జరుగుతుంది. మరి కంపెనీ ఎక్కడ ఉంది, వర్క్ లొకేషన్ అని చెప్తే ఇది ఫాక్సాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీస్ అనే సంస్థ. ఇది హైదరాబాద్ లోని కేకే పార్క్, తుక్కుగూడలో, రంగారెడ్డి జిల్లా, అంటే హైదరాబాద్ లోనే ప్రాపర్ సిటీలోనే ఉంటుందని చెప్పే అంశాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి అవకాశాన్ని మీరు దక్కించుకోవడం కోసం తప్పకుండా వచ్చి మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక ఈ సంస్థలో పనిచేసే వారికి వచ్చేసి మరి లేడీస్కి వచ్చేసి పూర్తిగా భద్రత కల్పిస్తామని చెప్పేసి ఈ కంపెనీ వారు తెలియపరచడం జరిగింది. ఎలాంటి సందేహాలు లేకుండా సంతోషంగా ఈ కంపెనీలో పనిచేయవచ్చని చెప్పి
వారి ద్వారా మాకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సంస్థలో 3 టీంలు అంటే 8 గంటల పని ఉంటుంది. 3 షిఫ్ట్లు నడుస్తున్నాయి. 6 AM to 2 PM షిఫ్ట్ ఏ ఉంటుంది. షిఫ్ట్ బి 2 PM to 10 PM ఉంటుంది. షిఫ్ట్ 3 షిఫ్ట్ వచ్చేసి 10 PM to 6 AM ఉంటుంది. వీలైనంత వరకు అమ్మాయిలకు వచ్చేసి రాత్రి షిఫ్ట్ అనేది ఉండదు, డే షిఫ్ట్లోనే పని చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ రేపు జరగబోయే జాబ్ మేళాకు అంటే 9వ తేదీ ఆదివారము ఉదయము 9:30 గంటలకు శ్రీనివాస్ నగర్లో ఉన్న నేషనల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మీరు వచ్చి ఈ యొక్క జాబ్ మేళాలో ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకోగలరని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ, అవసరమైన వారు రావాలనుకున్న వారు తమ వెంట వచ్చేటప్పుడు సర్టిఫికేట్స్ కాపీ, వాళ్ళు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్ ప్లస్ ఒరిజినల్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే ఇక వారికి సంబంధించిన ఇంకా ఏదైనా ఒకవేళ ఇవి ఉన్నట్లయితే ఇతరత్ర సర్టిఫికేషన్ కోర్సులు ఒకవేళ పాస్ అయినవి కూడా ఉన్నట్లయితే అలాంటి వాటిని కూడా వెంట తీసుకొని రాగలరని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కంపెనీ వచ్చేసి ఇది ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న వారికి వచ్చేసి ఎంప్లాయీ ఐడి కూడా ఇస్తారు, తర్వాత ఈపీఎఫ్ ఇస్తున్నారని చెప్తే వాళ్ళ రోల్స్ లేకి తీసుకుంటారనే అంశాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మన నంద్యాల చుట్టుపక్కల ఉన్న యువత, ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు ఆదివారం జరిగే ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొని మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, ధన్యవాదాలు. నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి నంద్యాల ఎస్ రవికుమార్, శ్రీదేవి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కర్నూలు మరియు హనుమంతరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కర్నూలు వారు నంద్యాల జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సిఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రతి స్టేషన్కి సంబంధించి పెండింగ్ ఇన్వెస్టిగేషన్ కేసులు నవోదయం 2.0లో భాగంగా నిర్వహించవలసిన గ్రామసభ మీటింగ్లు నాటుసారా నిర్మూలన చేయడం కోసం గోడ పత్రికలో విడుదల చేయడం జరిగిందని, నాటు సారాయి అరికట్టడం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, అదేవిధంగా నాటు సారాయి తయారు చేసిన అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కొంతమంది వ్యక్తులపై బైండవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని, ఎక్కడైనా నాటు సారా తయారు చేసి అమ్మితే వారి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు. ఇన్ఫర్మేషన్ కూడా మన మీడియా మిత్రులకి ఈ రూపంలో దుష్పరిణామాలు ఏమేమి జరుగుతాయి, సరాయి తాగడం వల్ల ఆరోగ్యం ఏ విధంగా క్షీణిస్తుందనే దాని మీద మేము ఈ విధంగా పాంప్లెట్స్, పోస్టర్స్ పంచడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పోస్టర్స్ని మేము బస్సులు, పల్లె వెలుగు బస్సులు మీద కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆటోలు, పల్లెలకు తిరిగే ఆటోల్లో కూడా మేము పోస్టర్స్ని అర్పించడం జరిగింది. తర్వాత బ్యానర్స్ కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ మేము బ్యానర్స్ కట్టాము. అంటే ఈ నవోదయం 2 సంబంధించి నాటు సారాయి తయారు చేసినా, ఎక్కడైనా అమ్మినా, లేకుంటే సరఫరా చేసినా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మన నంబర్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది, మా ఫోన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఈ నవోదయం స్టార్ట్ అయిన తర్వాత వివిధ గ్రామాల్లో మేము చేసిన దాడులు కేసుల వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్లో ఒక 1 మంత్లో ఒక అవేర్నెస్ తెలియజేయండి, అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించడం జరిగిందని చెప్పేసి మా డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ రవికుమార్ గారి ఆదేశాల మేరకు కొన్ని విలేజ్లో గ్రామాల్లో అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సుగాలిమెట్ట, పాణం చెంచుకాలని, తర్వాత ఎల్కే తాండ, గాజులపల్లి, ఈ విలేజ్లో మేము నవోదయం సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ తెలియజేయడం జరిగింది. తర్వాత గ్రామ సభలు కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి కేసులు కూడా దాదాపు ఒక నాటు సారాయికి సంబంధించి కేసులు బట్టీలు ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో ముద్దాయిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తర్వాత నాటు సారాయి అమ్మే వాళ్ళు కూడా తీసుకొచ్చి కేసులు బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా పాత కేసుల్లో ముద్దాయిలు ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాదాపు ఒక 20 మందిని పాండ్యము, గడివేముల, మహానంది మండలాల్లో బైండ్ ఓవర్ కేసులు కూడా
తహసీల్దార్ గారి ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ బైండ్ ఓవర్ కేసుల్లో ఎవరైనా బ్రీచ్ అయితే అంటే మళ్ళీ అమ్మితే వాళ్ళని తహసీల్దార్ ఎదుటిగా హాజరుపరిస్తే మండల మేజిస్ట్రేట్ గారు తహసీల్దార్ గారు వాళ్ళకి 1 lakh రూపీస్ ఫైన్ కానీ లేకుంటే జైలు పంపడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా బీద ప్రజల జీవితాలతో ఆరోగ్యంతో చెలగాటమడే నాటు సారాయి తయారు చేసిన అమ్మిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామండి. కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం ఎక్కడ మీకు తెలిసిన సమాచారం ఏదైనా ఉన్నా నేను నంద్యాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రొవిజనల్ ఎక్సైజ్ స్టేషన్ నా నంబర్ 9440902586 అండి. నా నంబర్కి తెలియజేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దీనికి సంబంధించి మీడియా మిత్రులు ఈ నవోదయం 2.0 సంబంధించి మీడియా మిత్రులకు ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజల్లోకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి మీరు ఈ సమాచారం చేరవేయండి. నాటు సారాయి తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. వాళ్ళకి ఊపిరితిత్తుల సమస్యలు, తర్వాత వచ్చేసి నిమోనియా, క్షయ, క్యాన్సర్, తర్వాత వచ్చేసి ఈ ఆరోగ్యాలు పాడు కాకుండా వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా వీళ్ళు ఏమైనా చనిపోతే వాళ్ళకు కూడా ఆధారమై ఇబ్బంది అవుతుంది. సామాజికంగా సొసైటీలో సరాయి అమ్ముతున్నాడు, సరాయి తాగుతున్నాడు అంటే చిన్న చూపు చూస్తారు. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. దూరంగా ఉంటూ మాకు ఏదైనా విషయం ఉంటే డిపార్ట్మెంట్ తెలియజేసి నాడసారి నిర్మూలనకు సహకరించాలిగా కోరుతున్నానండి. ఆలగడ్డ ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాల అహోబిలం జనరల్ మేనేజర్ మురళీధరన్, జాబితా సలహా సభ్యులు వైకుంఠం మణీందర్, అడ్మినిస్ట్రేషన్ సుదర్శన్ల ఆధ్వర్యంలో కన్నుల పండుగ జరుగుతున్నాయి. అందులో భాగంగా 4వ రోజున శుక్రవారం ఉదయం జ్వాల నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా పట్టువర్షాలు, పూలమాలలతో అలంకరించి పల్లకిలో కొలువు తీర్చి పూజలు నిర్వహించిన అనంతరం ఆర్యమాడ వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద మంత్రాల మధ్య పంచామృత అభిషేకం నిర్వహించారు. రాత్రి జ్వాల నరసింహస్వామి హనుమంత వాహనంపై కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం హనుమంత వాహనంపై స్వామివారిని కూర్చుండగా పెట్టి ఆలయమాడ వీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజున శుక్రవారం హంస వాహనం సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందం ఏకోజామని అర్చక బృందంతో కలిసి ఉత్సవమూర్తులైన ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. బనగానపల్లి పట్టణంలోనే వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించిన బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ బండారని బయటపెట్టిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా సూపర్ 6 పథకాల ఊసేలేదు. మేనిఫెస్టోలో పెట్టిన 143 హామీలో మాటేమిటి చంద్రబాబు అని నిలదీశారు. ఆడబిడ్డ నిధి నెలకు 1500 ఏమైంది? నిరుద్యోగాభివృద్ధి నెలకు 3000 రూపాయలు మాటేమిటి? తల్లికి వందనం ప్రతి పిల్లాడికి ఏడాదికి 15,000 మాటేమిటి? తల్లికి వందనం ఏడాదికి 13,050 కోట్లు కేటాయించింది మాత్రం 8,278 కోట్లు రైతన్నలకు. అన్నదాత సుఖీభవన ద్వారా ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తానన్న హామీ ఏమంది?
ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్న హామీ ఏమైంది? మహిళలు ఉచిత బస్సు ఊసేలేదు. మరోసారి మహిళలను పెద్ద ఎత్తున మోసం చేసిన బాబు అని విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ నాయకులు అబ్దుల్ ఫైజ్, సిద్ధంరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, యాకంటి దేవస్థానం మాజీ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి, జిల్లెల శివశంకర్ రెడ్డి, గౌండ మహబూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సూపర్ 6 ఆర్డర్లో భాగంగా ఈరోజు ఈ యొక్క ఆడబిడ్డలకు సంబంధించి ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క ఆడబిడ్డ నిధికి సంబంధించి మరి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామన్న హామీ ఎవరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద కూడా 3000 ఇస్తామని చెప్పినారు. మరి 36,000 సంవత్సరానికి అవుతుంది. ఇంతవరకు 1 రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పినారు, అది 15,000 ఇస్తామని చెప్పినారు. మరి దీంట్లో కూడా దాదాపు 13,050 కోట్లు మరి దీనికి ఖర్చు అవుతుంది. మరి కేటాయించింది మాత్రం 7,278 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభావకు సంబంధించి గత ఏడాది మరి 1 పైసా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. మరి ఈ బడ్జెట్లో కూడా చాలా తక్కువగా మరి కేటాయింపులు పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా దేంట్లో కూడా వాళ్లకు ప్రజలకు ఇస్తామన్న హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కేవలం సామాన్యుడికి సాయంగా జనరిక్ మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల నూనెపల్లి అశోక్ నగర్లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన మెడికల్ స్టోర్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, మంచి లైఫ్ అంటే బాగా పైసలు ఉండటం కాదు, హెల్దీగా ఉండటం. ఈ విషయం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర సర్కార్. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన స్కీమ్ ద్వారా జనానికి అతి తక్కువ ధరలకే మందులు అందిస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జన ఔషధి జనరిక్ మెడికల్ స్టోర్లు ఏర్పాటైతే మన జిల్లాలో అందులో 11 షాపుల వరకు ఉన్నాయని, మెడికల్ షాపులకు ఈ జనరిక్ షాపులకు తేడా ఏంటి? ఈ షాపులో ఎంత తక్కువ రేట్లో మందులు దొరుకుతాయని, మెడికల్ స్టోర్లు అధిక రేట్లు ఉన్నాయని ప్రజలు ఈ అవకాశాన్ని నిర్ణయించాలని తెలిపారు. మనం ప్రతి సంవత్సరం మార్చి 7వ తారీఖుని జన ఔషధి దినోత్సవంగా మనం జరుపుకుంటాం. కారణం ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే ఒక కార్యక్రమాన్ని మనకి తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కీమ్ని బాగా ప్రమోట్ చేయాలి,
అలాగే ప్రజలకు ఎఫోర్డబుల్ ప్రైసెస్కి క్వాలిటీ మెడిసిన్ అందుతుంది. అంటే తక్కువ డబ్బులకే చక్కటి మెడిసిన్ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తాము అని ప్రమోట్ చేసే ఉద్దేశంతో మార్చి 7న మనం ఈ కార్యక్రమం జరుపుకుంటాం. మన జిల్లాలో చూస్తే జన ఔషధి కేంద్రాలు మనకి 10 ఉన్నాయి. ఇంకా మరిన్ని ప్రమోట్ చేయాలన్నది ఆలోచన. PACS ద్వారా ప్రమోట్ చేయడానికి, రెడ్ క్రాస్ ద్వారా ప్రమోట్ చేయడానికి, అలాగే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రమోట్ చేయడానికి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా ప్రమోట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు చూస్తే ఇక్కడే ఈ షాప్లోనే మనం చూసాము జన ఔషధి కేంద్రంలో ఈ డ్రగ్ మనకి షుగర్కి వాడతారు. ఇది ఇక్కడ మనకి 9 రూపాయలు జన ఔషధి కేంద్రంలో. ఇది ఎన్నో ఈ ప్రతి బ్యాచ్ కూడా అన్ని టెస్ట్స్ పాస్ అయిన తర్వాత ఇది బయటకు వస్తుంది. సో థెరప్యూటిక్గా దీని వాల్యూ ఎంత ఉందని 100% చెక్ అయిన తర్వాతే వెళ్తుంది. బట్ ఇదే స్ట్రిప్ బ్రాండింగ్ చేసి బయట షాప్స్లో మీకు 50 రూపాయలకి దొరుకుతుంది ఇది. అలాగే ఈ మెడిసిన్ చాలా మంది మనకి ఏదైనా చిన్న చిన్న గాయాలున్నా ఏదైనా ఈ పౌడర్ వాడతారు, మనకి అయోడిన్ పౌడర్. ఇది ఇక్కడ 18 రూపాయలు. ఇదే బాటిల్ మీరు బయట తీసుకుంటే 100 రూపీస్ అవుతుంది. ఎక్కువగా మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ వాడే డ్రగ్ ఆస్పిరిన్. ఇది 30 రూపీస్. ఇదే బయట మెడికల్ షాప్లో చూస్తే 150 రూపాయలకి దొరుకుతుంది. సో ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మన డిస్ట్రిక్ట్కి సప్లై చెన్నై, బెంగళూరులో మనకి జన ఔషధి యొక్క హోల్సేల్గా మనకి పంపించే పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి, అక్కడి నుంచి మనకి వస్తాయి. సో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరూ కూడా జన ఔషధి కేంద్రాలను సద్వినియోగపరచుకోవాలి. తక్కువ ధరకు దొరుకుతుంది కదా, క్వాలిటీ లేదేమో అని అనుకుంటారు, కాదు. అందుకని జన ఔషధి కార్యక్రమం కూడా పబ్లిక్ సెక్టార్లో ఉన్న, ఫార్మస్యూటిక్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. బ్రాండింగ్తో ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇస్తున్న డ్రగ్స్, అలాగే జన ఔషధి కేంద్రం ద్వారా వస్తున్న డ్రగ్స్ రెండు క్వాలిటీ ఒక్కటే. కానీ ఇది చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది కాబట్టి ప్రజలు సద్వినియోగపరచుకోవాలని నేను ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు నిఘా. నంద్యాల జిల్లాలో ఎండలు మండుతున్నాయి, గ్రామీణ వాసులు బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. బంగారం ధర అందనంత ఎత్తుకు దూసుకుపోతుంది. మార్చి నెల 9వ తేదీన ఆదివారం నాడు నేషనల్ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా. నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం. దిగువలో హంస వాహనంపై శ్రీ ప్రహ్లాద వరదుని విహారం. రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా సూపర్ 6 పథకాలు ఊసేలేదు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి. సామాన్యుడికి సాయంగా జనరిక్ మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజకుమారి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.